పాలకూరతో పప్పు కాకోకుండా పాలకూర ఉల్లికారం ఈజీగా టేస్టీగా ఇలా చేసేయండి. ఇందుకోసం అయితే ఒక కట్ట పాలకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను మరియు 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 10 నుండి 12 దాకా పొట్టు తీయని వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక పోపు 4-5 ఎండుమిర్చి మరియు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లి పేస్టును కూడా ఇందులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకి వేసుకొని అటు ఇటు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈలోగా పాలకూర మొత్తం దగ్గర పడిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలాక పాలకూర పర్ఫెక్ట్గా మగ్గిందని అర్థం. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర